మనకి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ నైనాల్ జనార్దన్ గారు కూడా జాయిన్ అయ్యారు. జనార్దన్ గారు నమస్కారం అండి. గోవర్ధన్ గారు క్షమించాలి. గోవర్ధన్ గారు నమస్కారం. నమస్తే సార్. అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకి ఈ జల వివాదాలు అనేవి కొంచెం చూస్తున్నాం. అంటే గతంలో మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తమిళనాడుతో కానీ లేదంటే కర్ణాటకతో కానీ కృష్ణా గోదావరి జలాలు వీటితో మహారాష్ట్రతో కొట్లాడేవాళ్ళం, బాబ్లీ ప్రాజెక్ట్ అని లేదంటే ఆల్మట్టి అని ఇంకోటని. బట్ రాను రాను ఏమైపోయిందంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రకమైనటువంటి వివాదాలు ఎందుకు మనకు వస్తున్నాయి? మన జలాలు అవి పై నుంచి వచ్చేవి, గోదావరి వెళ్ళిపోయేవి లేదంటే కృష్ణాలో వదిలేసేవి ఏవైతే ఉన్నాయో మనం ఒడిసి పట్టుకోలేనివి, వాటిని మనం రెండు ప్రభుత్వాలు కలిసి కాస్త పెట్టుకుంటే తెలంగాణలో వెనుకబడినటువంటి జిల్లాలకు కావచ్చు, అలాగే ఆంధ్రాలో వెనుకబడినటువంటి జిల్లాలకు కావచ్చు, కరువు ప్రాంతాలకి నీళ్లు మనం అందించుకోవచ్చు కదా. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు ఒక సఖ్యతగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఎందుకు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చు? అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారులిద్దరు కూడా ఒకటే పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారు. చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినటువంటి వారు. ఈ స్థితికి ఆయన పార్టీలో పనిచేయడము అనేది అత్యంత కీలకమైన విషయం. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మిత్రత్వం గాని ఒక మెంటర్ గా, ఒక గురువుగా ఈయనకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఏదో విభేదాలు వస్తాయని చెప్పేసి నేను ఊహించడం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు సుదీర్ఘకాలంగా కలిసి ఉన్న రీత్యా, అనేక దశాబ్దాలుగా కలిసి ఉన్న రీత్యా, పక్క రాష్ట్రాలుగా ఉన్న రీత్యా, భూ భౌగోళిక రీత్యా, వాతావరణ రీత్యా, లేకపోతే భాషా రీత్యా, సాంస్కృతిక సాంప్రదాయాల రీత్యా అత్యంత దగ్గరగా ఉన్నాం. ఇవన్నీ పరిష్కరించుకోవడానికి అమికేబుల్ గా వీలయ్యేటటువంటి విషయాలు. దీంట్లో పెద్ద అంత విభేదించడానికి కావాల్సిన విషయాలు ఏం లేవు. నెంబర్ 1, ఇది తప్పకుండా పరిష్కారం అయిపోతే అమికేబుల్ గా పరిష్కరించుకోవడమే బెటర్. రెండోది, నేను నీటిపారుదల విషయాలకు డైరెక్ట్ గా వస్తాను. ఒకటి, నీటిపారుదల విషయాలకు సంబంధించి గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ చాలా నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది నిజమే, కానీ కృష్ణాలో సర్ప్లస్ వాటర్ లేదు. కృష్ణాలో ఆంధ్రాలకు కానీ, ఆంధ్రాకి కానీ, తెలంగాణకు కానీ, మిగతా రీత్యా అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ప్రాజెక్టులు కడుతున్న రీత్యా మొత్తం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత దాంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ క్రౌడెడ్ డ్యామ్స్ ఎక్కువైపోయినాయి. కృష్ణాలో మనకి నీటి లభ్యత కంటే, వర్షపు యొక్క లభ్యత కంటే, నీటి లభ్యత కంటే డ్యామ్స్ ఎక్కువైపోయినాయి, ప్రాజెక్టులు ఎక్కువైపోయినాయి, ఎత్తిపోతలు ఎక్కువైపోయినాయి. దీనివల్ల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీరు పైనుంచి ఎగువ నుంచి వచ్చే పరిస్థితి లేదు. కర్ణాటక ఎత్తు పెంచుతూ పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా షేరింగ్ ఆఫ్ ఫైట్స్, దానిలో ట్రిబ్యునల్స్ లో ఫైట్ చేయాలి. గోదావరికి వస్తున్నా నేను. గోదావరికి వస్తే మేము కాళేశ్వరం కడుతున్నప్పుడు చాలా అభ్యంతరాలు ఎవరైనా వ్యక్తం చేస్తారా, ఇప్పుడు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి చాలా వస్తుంది. అయితే మేము తెలంగాణలో ఉంటున్నటువంటి వాళ్ళుగా మేము కాళేశ్వరం కడుతున్నప్పుడు కాళేశ్వరం అసలు అన్ఫీజిబుల్ ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేటటువంటిది ఫౌండేషన్ సరిగ్గా లేవు. అన్నారం మెడిగడ్డ సుందిల్లా అనేది తెలంగాణ సమాజం ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి వ్యతిరేకించినప్పుడు కూడా కట్టాడు. అది ఏమైపోయిందో కింద 5.5 ఫీట్లు కుంగిపోయింది. అది ఇప్పుడు దాదాపు మేడిగడ్డ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. జగన్ మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ లేతే కాళేశ్వరం మన కేసీఆర్ ఇనాగ్రేట్ చేసినా అది అయిపోయింది. పోలవరానికి వచ్చేసరికి ఎత్తు ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి, లేతే ఎలా ఉండాలి, రెండవది వాటర్ ని మొత్తం ట్యాప్ చేసి గోదావరి జిల్లాలకు కానీ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే రాయలసీమ అనంతపురం ప్రాంతానికి ఇవ్వడము ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే పోలవరానికి సంబంధించి ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించాలి, మీరందరూ కూడా ఆలోచించాలి. రెండవది, అంటే మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా ఒడిసి పట్టుకోవడము, నీళ్లు ఇవ్వడము సాధ్యం కాదండి. వెరీ ఎందుకంటే 3000 టీఎంసీల నీరు వృధాగా పోతోంది అనుకున్నప్పుడు 3000 మనం తీసుకోలేము. అందులో అయితే 300. నేను అక్కడికే వస్తున్నాను. అంటే మొత్తం నదిలో ఉన్న నీరంతా కూడా మనం ఒడిసి పట్టి డ్యాముల్లో పెట్టి నీరు ఇవ్వడం కుదరదు. ప్రకృతి మనకు సహకరించదు. ఎందుకు సహకరించదు అంటే ఫౌండేషన్స్ అనేవి అత్యంత కీలకమైనవి.
మీ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాల రీత్యా కూడా, ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కూడా తప్పనిసరి అవసరం. సమాజంలో ప్రతి ఒక్కరి ప్రయోజనం ఉండాలి, కానీ అది ప్రకృతి నియమాలకి అనుగుణంగా ఉండాలి. అంటే అది మన డయాఫ్రమ్ వాల్ 460 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి ప్రధాన కారణం అక్కడ బేసిక్ ఫౌండేషన్స్ అనేది చాలా సమస్యగా ఉంది. ఆ ఫౌండేషన్స్ ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు 6.5 ఫీట్లు, సుమారు 11 గేట్లు, 7వ బ్లాక్ మొత్తం కుంగిపోయినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వచ్చి ఒక్క చుక్క కూడా దానిలో వాటర్ నిలపడానికి వీలేదు, అన్నారం మెడిగడ్డ సుందిల్లా అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ 3 అన్నారం మెడిగడ్డ సుందిల్లా డ్యామ్స్ అన్ని కూడా అన్యూటిలైజేషన్, అంటే యూసేజ్ లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, దాంతో పాటు డిపెండ్స్ ఆన్ ఫౌండేషన్స్ ప్రకారం అది ప్రాజెక్టు ఎత్తు అవన్నీ నిర్ణయించాలి, లేకపోతే చాలా ప్రమాదం వస్తుంది. రాజకీయ నాయకులు, సమాజానికి ఉండేటటువంటి నాన్ ఎక్స్పర్ట్స్, విస్తృతమైనటువంటి కోటాను కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రకారం ప్రాజెక్టుల డిజైన్ ఉండదండి. ప్రాజెక్టుల డిజైన్స్ ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ జోక్యం చేసుకోకూడదు. కేసీఆర్ మొత్తం కాళేశ్వరం లో జోక్యం చేసుకోవడం వల్ల ఈరోజు కేసీఆర్ విచారణకు వస్తున్నాడు, మొత్తం చూస్తున్నారు చంద్రఘోష్ కమిషన్ లో. రేపు ఆంధ్ర ప్రజలు 2017లో దీన్ని డ్యామ్ ని పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పేసి కాకుండా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇక్కడ చర్చలో పాల్గొంటున్నటువంటి నాయుడు గారు కానీ, ఇదివరకు మేము పాల్గొన్నాం సంయుక్తంగా, వీళ్ళందరూ కూడా టాప్ ఎక్స్పర్ట్స్ వదిలేసేయాలండి. టాప్ ఎక్స్పర్ట్స్ దీనిలో ఎవరు కూడా ప్రజల ఆకాంక్షలని, అవసరాలని, నీళ్లు మొత్తం మన భూమిపైన పారించాలనేటువంటి మన ఆలోచనను బట్టి డ్యామ్స్ నిర్మాణం కుదరదు. అలా గనక చేస్తే డ్యామ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి మొత్తం కొన్ని కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజల జీవితాలు జలప్రలయంగా మారుతాయి. అది వెరీ ఇంపార్టెంట్. నేను 100%. రెండోది ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను. రాయలసీమ వాటర్ కి సంబంధించి మరే ప్రాంతం నుంచి రాయలసీమకి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడం అనేది బేసికలీ రాంగ్. ఇక్కడ మా దగ్గర 4 వాటర్ కాన్సెప్ట్ అనేది టి హనుమంతరావు, రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఇంజనీర్, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఈఎన్సీగా పనిచేశాడు, ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేశాడు. దాదాపు ఒక 30 దేశాల్లో అనేక ప్రాజెక్టులు పరిశీలి చేశాడు. 4 వాటర్ కాన్సెప్ట్ అనేది రాయలసీమకి అద్భుతమైన విషయం. తార్ ఎడారిలో రాజస్థాన్ లో 300 సెంటీమీటర్లు ఉన్నటువంటి 300 మిల్లీమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో 300 మిల్లీమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు 21,000 గ్రామాల్లో 2 పంటలకి నీళ్ళు ఇస్తుంది. చచ్చిపోయినటువంటి బోర్లను కూడా రీజనరేట్ చేసింది. నేను చెప్పేది రాజస్థాన్, ఐ డోంట్ టాక్ అబౌట్. కాబట్టి రాయలసీమకు ఎక్కడి నుంచో నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్షపు నీరును అద్భుతంగా ఇవ్వచ్చు. కానీ ఈ రకమైనటువంటి స్కీమ్స్ కాదు అవి. అద్భుతమైనటువంటి దాన్ని కావాలంటే పరిశీలించడానికి గొట్టిగారిపల్లి అని కోహిర్ దగ్గర జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఒక అద్భుతమైనటువంటి పథకం గత 20 సంవత్సరాలుగా నడుస్తుంది. బహుశా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోనే అది ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. ఆయన డబ్బులు ఇచ్చారు. కాబట్టి ఇది రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది బేసికల్లీ కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం అనేది ఏ నదుల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లడం బేసికల్లీ రాంగ్. ప్లీజ్ రైట్. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిస్కషన్ లో.